బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తెలంగాణలో ఆ పార్టీ ఊపునకు ఓ కారణమైంది. కొద్ది రోజుల్లోనే చేరికలు పెరిగి హస్తం పార్టీకి మంచి మైలేజ్ వచ్చింది. కర్ణాటక ఫలితాల వరకు బీజేపీయే తమ టార్గెట్ అన్న బీఆర్ఎస్ కు ఆ తర్వాత నుంచి కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థిగా మారింది. సీఎం మొదలు మంత్రులు, గులాబీ నేతల వరకు అందరికీ ఆ పార్టీనే టార్గెట్ గా మారింది. ఇక కాంగ్రెస్ 6 గ్యారంటీస్ ప్రకటన తర్వాత ఆ గుబులు మరింతగా పెరిగింది. ఇక ఇటీవల స్వయంగా మంత్రి కేటీఆర్ కూడా మా ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ అని స్పష్టం చేయడంతో ఇక తెలంగాణలో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ పోటీ అని తేలిపోయింది. నిన్న మొన్నటిదాకా బీజేపీ టార్గెట్ వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ నేతలు ప్రస్తుతం రూట్ మార్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతం పేరుతో విచ్ఛిన్న రాజకీయాలు చేస్తుందని, ప్రధాని మోదీ అసమర్థుడని, ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేస్తూ దేశ సంపదను అదానీ లాంటి సన్నిహితులకు కట్టబెడుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ వైఖరిలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత మార్పు వచ్చింది. మోదీ ప్లస్ అదానీ కలిసి మోదాని అని కేటీఆర్ వ్యాఖ్యలు చేసినా ఇప్పుడు బీజేపీ పట్ల లైట్ తీసుకో అనే పాలసీ అమలవుతుంది. ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితిలో బీజేపీ ప్రభావం చూపే రాజకీయ ప్రత్యర్థి అనే అభిప్రాయం బీఆర్ఎస్ నేతల్లోనూ లేదు. ఆ పార్టీ అభ్యర్థులు బరిలో ఉన్నా విజయ అవకాశాలను ప్రభావితం చేసేంత ప్రమాదమేమీ లేదనే భావనతో నేతలు ఉన్నారు. సోనియా ప్రకటించిన 6 గ్యారంటీలు ప్రజల్లో విస్తృతంగా వెళ్లాయని, కొత్త కాన్ఫిడెన్స్ కలిగించిందని రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేతలు ధీమాతో ఉన్నారు. ప్రజల్లో జనరల్ గానే ఓపెన్ టాక్ జరుగుతుంది. ఇది పబ్లిక్ మూడ్ కి ఎస్టాబ్లిష్ అయిందని, తమ పార్టీ గెలుపునకు ఇవి తారక మంత్రాలుగా పనిచేస్తాయన్నది వారి విశ్వాసం. ఇక రాహుల్ గాంధీ ఇటీవల 3 రోజుల పాటు రాష్ట్రంలో నిర్వహించిన బస్సు యాత్రలోనూ ఈ గ్యారంటీలు గురించే ప్రజలకు వివరించారు. ఇవి ఎంత లోతుగా ప్రజల్లోకి వెళ్తే అంత ఫలితం వస్తుందనేది కాంగ్రెస్ అభిప్రాయం. దీనికి బలం చేకూర్చే విధంగా కర్ణాటకలో ఇచ్చిన 5 గ్యారంటీలు అమలుకు జనానికి అర్థం చేస్తున్నారు. ఇక 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో వివిధ కారణాలతో నెలకొన్న యాంటీ ఇన్కంబెన్సీ ఏం ముప్పు తెస్తుందోనని బీఆర్ఎస్ కి గుబులు పడుతుంది. ఇక అనివార్యంగా అది కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ గా మారుతుందేమోనని అనుమానిస్తుంది. ఏ పరిస్థితిని చేజార్చుకోవద్దని భావిస్తుంది. సొంత పార్టీ బలపడాలంటే ప్రత్యర్థి పార్టీని బలహీనం చేసే పాలసీని ఎంచుకుంది. బీజేపీకి ఎలాగూ రాష్ట్రంలో రాజకీయంగా పోటీ ఇచ్చేంత సామర్థ్యం లేదన్న అంచనాతో కాంగ్రెస్ ను తక్కువ అంచనా వేయదని బీఆర్ఎస్ భావిస్తుంది.
అధికారంలోకి రాకుండా కాంగ్రెస్ ను నిలువరించాలన్నది బీఆర్ఎస్ వ్యూహం అయితే మూడోసారి పవర్లోకి రాకుండా కల్వకుంట్ల ఫ్యామిలీని ఇంటికి సాగనంపాలన్నది హస్తం పార్టీ ఆలోచన. ఎన్నికల సర్వే అంచనా ఫలితాల్లోనూ ఇవి పోటీ పడుతున్నాయి. ఇక ప్రజల మైండ్ సెట్ చేయడంలో ఈ ఫలితాలు ప్రభావం చూపుతాయన్న ఉద్దేశంతో రకరకాల ప్రైవేట్ సంస్థలను లోపాయికారిగా వాడుకుంటున్నారు. ఇక ఈ రెండు పార్టీల వ్యూహ ప్రతివ్యూహాల్లో ఎవరిది పై చేయి అవుతుంది? మూడో పార్టీగా ఎన్నికల బరిలో ఉన్న బీజేపీ ఏ మేరకు ఓట్లు చీలుస్తుంది, అది ఏ పార్టీకి చేటు చేస్తుంది, ఇక ఏ పార్టీకి లబ్ధి చేకూరుస్తుంది అన్నది రానున్న కాలంలో తేలనుంది.